ఒక అడవిలో ఒక ఎలుగుబంటి ఉండేది. ఆ ఎలుగుబంటికి ఒక జింకతో మంచి స్నేహం ఉండేది. ఒకసారి ఎలుగుబంటి తనకు బిడ్డ పుట్టిందన్న సంతోషంలో జింకను విందుకు ఆహ్వానిస్తుంది. జింక విందుకు వెళ్తూ ఉండగా దారిలో ఒక కోతి కనిపిస్తుంది. ఏంటి మిత్రమా, ఎక్కడికో హుషారుగా బయలుదేరినట్టున్నావు అని జింకను అడుగుతుంది. ఎలుగుబంటి నన్ను విందుకు ఆహ్వానించింది, అక్కడికే వెళ్తున్నాను అని అంటుంది జింక. విందుకా? అయితే నేను వస్తాను మిత్రమా అని అంటుంది కోతి. అప్పుడు జింక తప్పకుండా రా మిత్రమా అని అంటుంది. జింక కోతి కలిసి వెళ్తుండగా వారికి ఒక కుందేలు కనిపిస్తుంది. ఏంటి, ఇద్దరూ కలిసి అంత సంతోషంగా ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది కుందేలు. ఎలుగుబంటి విందుకు పిలిచింది, అక్కడికే బయలుదేరాము అని అంటుంది జింక. ఎలుగుబంటి ఇచ్చే విందు చాలా బాగుంటుంది, నన్ను కూడా తీసుకెళ్ళండి అని అంటుంది కుందేలు. సరే అని ముగ్గురు కలిసి బయలుదేరతారు. ఈ ముగ్గురిని ఒక ఏనుగు చూస్తుంది. మీరంతా కలిసి ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది ఏనుగు. జంతువులన్నీ ఎలుగుబంటి ఇంటికి విందుకు వెళ్తున్నాము అని చెప్పగానే నేను వస్తానని ఏనుగు కూడా బయలుదేరుతుంది. అలా మరికొన్ని జంతువులు కూడా వీటితో కలిసి బయలుదేరుతాయి. ఈ జంతువులన్నీ కలిసి ఎలుగుబంటి ఇంటికి చేరుకుంటాయి. ఇన్ని జంతువులు తన బిడ్డను ఆశీర్వదించడానికి వచ్చినందుకు ఎలుగుబంటి చాలా సంతోషిస్తుంది. జంతువులన్నీ విందు ఆరగించి సంతోషంగా వెళ్ళిపోతాయి. కొద్ది రోజులు గడిచాక ఎలుగుబంటి అనారోగ్యం పాలవుతుంది. ఎలుగుబంటిని చూసి రావడానికని జింక బయలుదేరుతుంది. దారిలో జింకకు ఏనుగు కనిపిస్తుంది. ఎలుగుబంటికి ఆరోగ్యం బాగా లేదంట, చూసి రావడానికని వెళ్తున్నాను, నువ్వు వస్తావా మిత్రమా అని అడుగుతుంది జింక. అప్పుడు ఏనుగు, అయ్యో, ముందే చెప్తే బాగుండేది, నేను వేరే పని మీద వెళ్తున్నాను, నాకు రావడం కుదరదు అని అంటుంది ఏనుగు. కొంచెం దూరం వెళ్ళాక కోతి కుందేలు కనిపిస్తాయి జింకకు. జింకను ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతాయి. ఎలుగుబంటికి ఆరోగ్యం బాగా లేకపోతే చూడడానికని వెళ్తున్నాను, మీరు వస్తారా అని అడుగుతుంది జింక. ఇప్పుడా? ఇప్పుడంటే ఇప్పుడు కుదరదు, మేము తర్వాత వస్తాము, నువ్వెళ్ళి చూసిరా అని అంటాయి కోతి కుందేలు. అలాగే మిగిలిన జంతువులు కూడా ఎలుగుబంటి వద్దకు రావడానికి ఆసక్తి చూపించవు. జింక ఒంటరిగా ఎలుగుబంటి వద్దకు వెళ్తుంది. జింకను చూసిన ఎలుగుబంటి, నన్ను పరామర్శించడానికి వచ్చినందుకు చాలా సంతోషం మిత్రమా, నీతో పాటు మిగిలిన మిత్రులు రాలేదా అని నీరసంగా అడుగుతుంది ఎలుగుబంటి. లేదు మిత్రమా, విందుకు వెళ్తున్నాను అనగానే అందరూ పిలవకపోయినా వచ్చారు. పరామర్శకు వెళ్తున్నాను రమ్మని పిలిస్తే అందరూ మొహం చాటేశారే కానీ ఒక్కరు కూడా రాలేదు అని బాధగా అంటుంది జింక. సుఖంలో ఉన్నప్పుడు అందరూ మిత్రులవుతారు, కానీ కష్టంలో ఉన్నప్పుడు మన పక్కన నిలబడిన వారే నిజమైన మిత్రులు. అన్ని సమయాల్లోనూ నా పక్కన నిలబడిన నీదే నిజమైన స్నేహం. నువ్వు నా మిత్రుడైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది ఎలుగుబంటి. అలా జింక ఎలుగుబంటి ఎప్పటికీ మంచి మిత్రులుగా ఉండిపోతారు.